ఆర్యన్ అనే ఒక బాలుడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన గాయంతో బాధపడుతూ ఉన్న ఒక వీధి కుక్కను చూశాడు. అలా బాధపడుతూ ఉన్న కుక్కను చూసి తన మనస్సు చలించి ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆర్యన్ గోరువెచ్చని నీటితో కుక్క గాయాన్ని శుభ్రం చేసి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. అతని తల్లి తన కొడుకు జాలిగుణాన్ని చూసి గర్వపడింది. వారు ప్రతిరోజు తోటలో గంటల తరబడి ఆటలు ఆడుతూ కాలాన్ని గడిపారు. అలాగే ఆర్యన్ సంరక్షణలో వీధి కుక్క గాయం కూడా నయమైంది. ఒకరోజు ఆర్యన్ స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా ఒక కారు ఆర్యన్ మీదకి దూసుకు వస్తుంటే దాన్ని గమనించిన వీధి కుక్క గట్టిగా అరుస్తూ ఆర్యన్ని అప్రమత్తం చేసి ఆ ప్రమాదం నుండి కాపాడింది. తన ప్రాణాలను కాపాడిన వీధి కుక్కను ఆర్యన్ ఆ రోజు నుండి తన ప్రాణ స్నేహితుడిగా భావించి తన కుటుంబంలో ఒకరిగా ఆ వీధి కుక్కను చూసుకోవడం మొదలుపెట్టాడు. సాయం అనేది చిన్నదైనా మాటల కంటే బలమైనది, వజ్రం కంటే విలువైనది. ఒక్కోసారి మనం చేసే చిన్న సహాయమే మన జీవితానికి గొప్ప సహాయంగా మారవచ్చు.